సంగారెడ్డి జిల్లా మద్దికుంట గ్రామంలో స్థానిక ఎన్నికల వేడి పెరిగింది. గ్రామ అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలోనే సాధ్యమైందని, గత 15 ఏళ్లుగా గ్రామ సర్పంచ్ పదవి బీఆర్ఎస్ కు వరుసగా వస్తోందని పార్టీ నేతలు తెలిపారు. ఈసారి 30 ఏళ్ల తర్వాత ఎస్టీ వర్గానికి సర్పంచ్ అవకాశం రావడం గ్రామంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా, సీసీ రోడ్లు, వీధి లైట్ల ఏర్పాటు అన్ని బీఆర్ఎస్ పాలనలోనే జరిగాయని నాయకులు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గ్రామంలో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని, పింఛన్ల సమయానికి అందకపోవడం, రైతు రుణమాఫీ అమలు కాకపోవడం, ఉచిత బస్సు పథకం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలు లక్షలాది రూపాయలు ప్రభుత్వ నిర్ణయాల వల్ల వృధాగా పోతున్నాయని కూడా అన్నారు. మా గ్రామస్తులు పట్టం కడతారని విశ్వాసం ఉంది మాకు. మరియు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీలు. నా పేరు పాండు నాయక్, మద్దికుంట సర్పంచ్ అభ్యర్థిని. గత 30 ఏళ్ళుగా మా గ్రామానికి ఎస్టీ రాలేదు రిజర్వేషన్. ఇప్పుడు ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది, చాలా సంతోషకరంగా ఉంది. గత 3 సార్లు కూడా బీఆర్ఎస్ సర్పంచే గెలిచింది. ఇక్కడ ఏ పనిలో అయినా, ఏ అభివృద్ధిలో అయినా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచే అయింది. ఇప్పుడు కూడా ప్రజలు మాకు ఆశీర్వాదించి గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ప్రతి ఇంటికి తిరుగుతుంటే మాకు హైడ్రా గవర్నమెంట్ వద్దు, ఇప్పుడున్న ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. మా గ్రామానికి ఫ్రీ బస్సే లేదు. మా మహిళలు ఫ్రీ బస్సులో ఇక్కడ నుంచి వస్తారు. మాకు బస్సు వద్దు, హైడ్రా వద్దు అని చెప్పేసి చాలా వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇప్పుడు కూడా మా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో. మాకు ఇప్పుడు కూడా మద్దికుంట గ్రామానికి మాకు ఆశీర్వాదించి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారని. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత కూడా మాకు కలిసి వస్తుంది. కాబట్టి మా క్యాండిడేట్ బంపర్ మేట్తో గెలుస్తుంది. కాబట్టి సందేహం ఏం లేదు.